పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్లో టీటీడీ లడ్డు వివాదంపై విచారణ జరిగింది. ఆ సమయంలో బహిరంగ ప్రకటనలు చేస్తూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై పురంధేశ్వర్ కూడా ఇప్పుడు మాట్లాడారు. సీఎం రాజ్యాంగ పరంగా రాష్ట్రాధినేత సమీక్షలు చేసి సీఎం కామెంట్స్ చేస్తారు, అంతేగాని ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడారు అని ప్రశ్నించే అధికారం కోర్టులకు ఉందా అనేది అందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి అంటూ పురంధేశ్వర్ అన్నారు. సాధారణంగా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా అమలవుతున్నాయా లేదా అనేది పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత కోర్టులకు కూడా ఉంది అంటూ పురంధేశ్వరి ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకసారి పురంధేశ్వరి ఏం మాట్లాడారో విందాం. మంత్రి గారు హీఈస్ ది కాన్స్టిట్యూయెంట్ హెడ్ ఆఫ్ ద స్టేట్. ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్ని వారు సమీక్షించుకుని దాని మీద వారు ఒకవేళ స్టేట్మెంట్ ఇవ్వాలా వద్దా అనేది వారి యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. ద కోర్ట్ వచ్చి సాధారణంగా ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా అమలవుతున్నాయా లేదా అనేటువంటి విషయాల్ని వారు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత కోర్టుకుంటుంది. అంతేగాని ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు మాట్లాడారు అని ప్రశ్నించే అధికారం కోర్టులకు ఉన్నదా అనేది అందరం కూడా ఒక్కసారి ఆలోచించవలసినటువంటి విషయం. చూడండి, ముఖ్యమంత్రి గారు హీఈస్ ది కాన్స్టిట్యూయెంట్ హెడ్ ఆఫ్ ద స్టేట్. ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్ని వారు సమీక్షించుకుని దాని మీద వారు ఒకవేళ స్టేట్మెంట్ ఇవ్వాలా వద్దా అనేది వారి యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. ద కోర్ట్ వచ్చి సాధారణంగా ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా అమలవుతున్నాయా లేదా అనేటువంటి విషయాల్ని వారు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత కోర్టుకుంటుంది. అంతేగాని ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు మాట్లాడారు అని ప్రశ్నించే అధికారం కోర్టులకు ఉన్నదా అనేది అందరం కూడా ఒక్కసారి ఆలోచించవచ్చు. రైట్. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి నిన్న సుప్రీంకోర్టులో జరిగిన విచారణ గురించి మాట్లాడారు. ఆ విధంగా కోర్టులు అడిగే అవకాశం ఉంటుందా అంటూ కూడా పురంధేశ్వర్ మాట్లాడారు. పురంధేశ్వర్ వ్యాఖ్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, పురంధేశ్వర్ వ్యాఖ్యలను ఎలా చూడాలి? లడ్డు వ్యవహారానికి సంబంధించి గత 10-15 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం నిన్న సుప్రీంకోర్టులో విచారణ జరిగిన సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్లో ఎక్కడా క్లారిటీ లేదు. అంతేకాదు లడ్డూకు సంబంధించినటువంటి లడ్డూలో కల్తీ నెయ్యిలు కలిసాయి, జంతువుకు సంబంధించినటువంటి కొవ్వులు కలిసాయని దానికి సంబంధించినటువంటి సరైన ప్రూఫ్స్ లేవంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు తర్వాత కొన్ని పొలిటికల్ టర్న్స్ అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీసుకున్నాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఉదయం ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రాజ్యాంగ పరంగా రాష్ట్రాధినేతగా ముఖ్యమంత్రి ఉంటారు. ముఖ్యంగా కోర్టులు అనేవి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు సరిగా అమలవుతున్నాయో లేదో చూసుకునే బాధ్యత ఉంటుందని చెప్పారు. అంతేకాదు ముఖ్యమంత్రి ప్రశ్నించకూడదు అనే అధికారం కోర్టులకు ఉందా లేదా అనే అంశం అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కొన్ని కీలక వ్యాఖ్యలుగానే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా కూటమి నేతలకు సంబంధించి అటు జనసేన, టీడీపీ, బీజేపీ నుండి నిన్న సుప్రీంకోర్టులో ఈ ఇష్యూ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత అటు టీడీపీ నుండి కానీ జనసేన నుండి కానీ పెద్దగా రియాక్షన్స్ రాలేదు. కానీ కూటమిలో కీలకంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పురంధేశ్వరి ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా పూర్తిగా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు అంటే ప్రశ్నించకూడదా అనే దానికి సంబంధించి పూర్తిగా ఆ అంశాన్ని కొంత పాజిటివ్గా మాట్లాడిన అంశంగానే మనం చూడాల్సిన అవసరం కనబడుతుంది. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు జనరల్గా అంటే ఆ రోజు ఎమ్మెల్యేల సమావేశంలో కల్తీ నెయ్యిలు కలుస్తున్నాయంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి కూడా దుమారం రేగిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు సంబంధించిన వ్యాఖ్యల మీద పురంధేశ్వరి ఈరోజు క్లారిటీ ఇచ్చారని ఖచ్చితంగా అనుకోవాలి. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు ఎయిర్పోర్ట్ వద్ద మాట్లాడారు. మాట్లాడిన సందర్భంగా ఖచ్చితంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకుంటాము, సరైన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో విచారణ జరిపి వాస్తవాలు బయటికి తీసుకొస్తామని కూడా ఆయన కూడా చెప్పారు. ఏది ఏమైనప్పటికీ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు నిన్నటి నుంచి ప్రతిపక్షాలు వాళ్ళకి అంటే అధికార పార్టీ ముఖ్యంగా కూటమి నేతల మీద ఎదురుదాడి తిరుగుతూ ప్రశ్న న్యాయస్థానాల్లో విచారణ సందర్భంగా కోర్టులు ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఎవరు కూడా రాజకీయ నాయకులు సహజంగా కోర్టు వ్యాఖ్యలు కదా అని ఆ వ్యాఖ్యలపై రెస్పాండ్ అవడానికి దూరంగా ఉంటూ ఉంటారు.
అంటే నిజానికి కోర్టు వ్యాఖ్యలపై కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే వాటిపైన స్పందించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి. కానీ పురంధేశ్వరి కోర్టులు ఎలా ప్రశ్నిస్తాయి, సీఎంకి అధికారం ఉంటుంది కదా అని ఒక అడుగు ముందుకేసే ముఖ్యమంత్రిని కొంచెం వెనకేసుకుని వచ్చారు. ఎలా చూడాలి? అంటే ఇక్కడ పురంధేశ్వరి చాలా స్పష్టంగా మాటలు ఏంటంటే కోర్టు ముఖ్యమంత్రి ప్రశ్నించకూడదా అని అందరూ ఆలోచించుకోవాలని అందరి ఒపీనియన్ చెప్పారు, కానీ ఆ వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పలేదనేది భారతీయ జనతా పార్టీ వర్గాలు చెబుతున్నమాట. ఎందుకంటే కోర్టులను ఆమె ఎక్కడ కోర్టు వ్యాఖ్యల్ని ధిక్కరించే విధంగా కోర్టులు నిర్ణయాలు వ్యతిరేకంగా ఆమె ఎక్కడా మాట్లాడలేదు. కేవలం కోర్టులు ముఖ్యమంత్రి ప్రశ్నించకూడదా అంటూ కోర్టుని ఆమె అందరూ ఆలోచించుకోవాలి మాత్రమే చెప్పారు తప్పించి కోర్టుని ఎక్కడ కూడా ఆమె కోర్టు చేసిన వ్యాఖ్యల్ని ఆమె తప్పుపట్టలేదు అని భారతీయ జనతా పార్టీ వర్గాలు కూడా చాలా స్పష్టంగా చెబుతున్న నేపథ్యంలో ఆ పార్టీ చాలా స్పష్టత ఇస్తుంది. పురంధేశ్వరి కూడా చాలా స్పష్టంగానే మాట్లాడారు. ఎందుకంటే కూటమిలో ఉన్నటువంటి నేతల సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా సమర్థించాల్సిన అవసరం ఉంది కాబట్టే కోర్టు వ్యాఖ్యలు ఆ అంశం విధంగా ఖచ్చితంగా ఆ అంశం మీద ఈ విధంగా మాట్లాడారనేది బీజేపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఏదేమైనా ప్రస్తుతం పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొంత పొలిటికల్గా చర్చ జరుగుతున్నప్పటికీ కోర్టు వ్యాఖ్యల్ని ధిక్కరించే విధంగా మాట్లాడారు, కోర్టునే ఇది చేసే విధంగా మాట్లాడారంటూ కొంతమంది మాట్లాడుతున్నప్పటికీ పురంధేశ్వరి కానీ ఆ పార్టీ వర్గాలు కానీ చాలా స్పష్టంగా చెప్తున్నారు. అందరూ ఆలోచించుకోవాలి మాత్రమే చెప్పారు తప్పించి కోర్టు మీద కానీ కోర్టు చేసిన వ్యాఖ్యల మీద కానీ ఎక్కడ వ్యతిరేకంగా మాట్లాడలేదనేది ఆ పార్టీ చెప్తున్న మాట. రైట్ రాజేష్, సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రాజ్యాంగపరంగా రాష్ట్రాధినేత, సమీక్షలు చేసి సీఎం కామెంట్స్ చేస్తారు అంటూ పురంధేశ్వరి అన్నారు. అంతేగాని ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడారో అని ప్రశ్నించే అధికారం కోర్టులకు ఉంటుందా అంటూ పురంధేశ్వరి అన్నారు. ఈ విషయాన్ని అందరూ ఒకసారి ఆలోచించుకోవాలి అన్నారు. సాధారణంగా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా అమలవుతున్నాయా లేదా అనేది పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత కోర్టులకు ఉంటుంది అంటూ పురంధేశ్వరి మాట్లాడారు. ఒకసారి పురంధేశ్వరి ఏం మాట్లాడారో మళ్ళీ చూద్దాం. ముఖ్యమంత్రి గారు హీఈస్ ది కాన్స్టిట్యూయెంట్ హెడ్ ఆఫ్ ద స్టేట్. ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్ని వారు సమీక్షించుకుని దాని మీద వారు ఒకవేళ స్టేట్మెంట్ ఇవ్వాలా వద్దా అనేది వారి యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. ద కోర్ట్ వచ్చి సాధారణంగా ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా అమలవుతున్నాయా లేదా అనేటువంటి విషయాల్ని వారు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత కోర్టుకుంటుంది. అంతేగాని ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు మాట్లాడారు అని ప్రశ్నించే అధికారం కోర్టులకు ఉన్నదా అనేది అందరం కూడా ఒక్కసారి ఆలోచించవలసి. బ్రేకింగ్ న్యూస్, సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్లో టీటీడీ లడ్డు వివాదంపై విచారణ జరిగింది. ఆ సమయంలో బహిరంగ ప్రకటనలు చేస్తూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై పురంధేశ్వరి కూడా ఇప్పుడు మాట్లాడారు. సీఎం రాజ్యాంగపరంగా రాష్ట్రాధినేత, సమీక్షలు చేసి సీఎం కామెంట్స్ చేస్తారు, అంతేగాని ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడారు అని ప్రశ్నించే అధికారం కోర్టులకు ఉందా అనేది అందరూ